లేడీ అఘోరితో హిజ్రాలు భేటీ అయ్యారు. అది కూడా ఎక్కడో కాదు, ఏకంగా శ్మశాన వాటికలో. ఇంతకు వీరి మధ్య ఏ చర్చ సాగిందో కానీ వీరి భేటీ మాత్రం ఇప్పుడు సంచలనంగా మారింది. అఘోరి మాత అంటే పెద్ద పరిచయం చేయాల్సిన పని కూడా లేదు. కారణం, తెలుగు రాష్ట్రాలలో ఆమె అంత ఫేమస్ అయ్యింది. సాధారణంగా అఘోరా అంటేనే నిత్యం తపస్సులో, వేరే ప్రపంచంలో ఉంటారన్నది మొదటి నుంచి వస్తున్న వ్యవహారం. కానీ ఈ అఘోరి మాత సమాజంలోకి రావటం, నగ్నంగా తిరగటం, అది కాస్త అక్కడక్కడ వివాదం కావటం, వార్తల్లో నిలవటం అందరికీ తెలిసిన విషయమే. అందుకే కాబోలు ఈ అఘోరి మాత కాలు బయటకు పెట్టినా మీడియా కూడా ఆమెపై ఫోకస్ చేస్తుందని చెప్పొచ్చు. ఏపీలో పర్యటించిన అక్కడ హల్చల్ చేశారు. అది కూడా శ్రీకాళహస్తి ఆత్మార్పణ యత్నానికి పాల్పడిన సమయం నుండి అంతా వివాదమే అక్కడ. చివరకు మంగళగిరిలో రహదారిపై బైఠాయింపు అయితే అది వేరే లెవెల్ అనే చెప్పొచ్చు. నగ్నంగా రహదారిపై బైఠాయిస్తే పోలీసులు పదుల సంఖ్యలో వచ్చినా కట్టడి చేయలేని పరిస్థితి. సనాతన ధర్మ పరిరక్షణ తన ఆశయమని చెబుతున్న అఘోరి మాత ఇలా ప్రతిరోజు ఏదో ఒక వార్తల్లో నిలుస్తోంది. ఏపీ నుండి తెలంగాణకు వచ్చిన అఘోరి మాత వరంగల్ శ్మశానంలో ప్రత్యక్షమయ్యారు. అక్కడ పూజలు నిర్వహించటం, అది కాస్త స్థానికులకు తెలియటంతో అందరూ అక్కడికి చేరుకున్నారు. శ్మశానంలో పూజలు చేయటం అఘోరాలకు సర్వసాధారణమే. కానీ నిత్యం వార్తల్లో నిలుస్తున్న అఘోరి మాత కనిపించటంతో అక్కడికి ప్రజలు భారీగా చేరుకున్నారు. అలాగే పలువురు హిజ్రాలు కూడా అక్కడికి చేరుకుని ఆమెతో చర్చలు జరిపారు. తెలంగాణకు చెందిన శ్రీనివాస్ అఘోరిగా మారిన విషయం అందరికీ తెలిసిందే. అందుకే హిజ్రాలతో అఘోరి మాత కూడా మర్యాదపూర్వకంగా మెలిగారు. పబ్లిక్ ప్రదేశాల్లో ఎందుకు తిరుగుతున్నట్టు, పర్యటనల పేరుతో ప్రజల్లోకి ఎందుకు రావాల్సి వస్తోంది, లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తున్నాయి కదా అంటూ హిజ్రాల సంఘం నాయకురాలు ప్రశ్నించారట. కానీ అఘోరి మాత్రం తాను ఇప్పుడు ఏమీ మాట్లాడలేనంటూ ప్రశ్నలను దాటవేసినట్టు తెలుస్తోంది. అసలు అఘోరి మాత మానసిక స్థితి తెలుసుకునే ప్రయత్నం చేసిన హిజ్రాలు మాత్రం తమకు ఎటువంటి సమాధానం ఇవ్వకపోగా అక్కడే కొద్దిసేపు ఉండి యోగక్షేమాలు అడిగి వెనక్కు వెళ్లారు. ఇటీవల వివాదాలు రేగటం, పోలీసుల అభ్యంతరాల నడుమ తిరుగుతున్న అఘోరి మాత ఇక సైలెంట్గా సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతూ తమ స్వగ్రామంలో ఆలయాన్ని నిర్మించే పనుల్లో నిమగ్నమయ్యే అవకాశాలున్నట్టు సమాచారం.